ఒక 2-3 మంత్స్ అట్లా రెంటల్ ఇన్కమ్ ఇచ్చి కూడా తర్వాత బోర్డులు తిప్పేసిన వాళ్ళు వాళ్ళకి 2 years కంప్లీట్ గా పీడీసీలు ఇచ్చేస్తాం పోస్ట్ డేట్. మేము 35 లక్షలు 40 లక్షల్లోనే నెలకు 30-35 వేలు రెవెన్యూ వచ్చే ఒక ఇన్కమ్ ప్లాన్ సెట్ చేసినాం. చిన్న ల్యాండ్ తీసుకుంటే పెట్టుబడి మేము పెడతాం, ఫామ్ హౌస్ కడతాం, దాన్ని చక్కగా రెంట్ కి తిప్పుతాము. వచ్చే రెంట్ ని ఫిక్స్డ్ రెంట్ అంటే నెలకు 35 వేలు 34 వేలు అట్లా ఇచ్చేస్తాం ఎవ్రీ మంత్. స్టార్టింగ్ ఫ్రమ్ 34,000 till it goes up to 1,20,000 డిపెండ్స్ అపాన్ ద ల్యాండ్ ఏరియా. ఆ ఫామ్ హౌస్ కట్టడానికి పెట్టుబడి మేము పెడతాం. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్లు చేసి కొంత భూమి కొనుక్కో ఉంటారు. అంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి కొని ఉంటారు. అది ఒక 10-15 ఏళ్ళు అలాగే వదిలేస్తే ఎవరో కబ్జా చేయటం, కోర్టుల చుట్టూ తిరగటం, ఈ తలనొప్పి అంతా ఎందుకు అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినాను. ఇది O2 కంపెనీ వాళ్ళండి. వాళ్ళు మన భూమిని కాపాడటం మాత్రమే కాకుండా మనకు ఎన్నో రకాల లాభాలు కూడా కల్పిస్తున్నారు. అవేంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న O2 కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన వెంచర్ లో ఉన్నామండి ఇప్పుడు మనము. ఈ కంపెనీ వాళ్ళు ఎక్కడెక్కడో చాలా ప్రాజెక్టులు చేసినారండి. ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి యాదగిరి గుట్టకి స్వర్ణగిరి టెంపుల్ కి మధ్యలో ఉన్నామండి. భువనగిరికి చాలా దగ్గరలో ఉన్నాము. అలాగే గట్కేసర్ హైవే నుంచి మనం ఇక్కడికి ఒక 20 minutes లో వచ్చి చేరుకోవచ్చండి. సో నేను మీకు చెప్పిన ప్రాజెక్ట్ అయితే ఇదేనండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇది మనకు మొత్తం 7.5 ఎకరాల్లో ఉంటుందండి. 7.5 ఎకరాల్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అయితే ఇదే. ఇది మనకు వరంగల్ హైదరాబాద్ హైవేకి దగ్గరలో రామకృష్ణాపురం విలేజ్ ని ఆనుకొని ఉంటుందండి. అలాగే మనకు గట్కేసర్ హైవే నుంచి ఒక 20 minutes లో ఇక్కడికి రావచ్చు. మీరు అసలు భూమి ఎందుకు తీసుకుంటారండి? ఒక 10-15 ఏళ్ళ తర్వాత మీరు కొన్న భూమికి ఇంకా రెట్టింపు వస్తుంది, ఇన్కమ్ వస్తుందన్న ఆలోచనతో భూమి తీసుకుంటారు. కానీ అదే మీరు ఇక్కడ భూమి కొంటే ఆ 10-15 ఏళ్ళ తర్వాత లాభాలతో పాటు మీరు పెట్టిన పెట్టుబడికి 2 లాభాలతో పాటు ఇప్పటి నుంచినే ఇక్కడ ప్రతి నెల మీకు ఇన్కమ్ కూడా వస్తుందండి. మీరు ఇక్కడ భూమి కొంటే మాకు ఇన్కమ్ ఎలా వస్తుంది అనేసి ఆలోచిస్తున్నారు కదా. ఇక్కడ మీరు భూమి కొంటే కంపెనీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసి మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా చేస్తారండి. ఇక్కడ కోళ్ళు పెంచుతారు, అలాగే పాలు, పండ్లు, సేంద్రియ వ్యవసాయం చేసి ఆ వచ్చే అమౌంట్ మీకు నెల మంత్లీ ఇన్కమ్ ఇస్తారండి. అది కూడా మంత్లీ ఇన్కమ్ 30,000 నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అక్కడ నిఖిల్ గారు కూడా ఉన్నారండి. సో నిఖిల్ గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందామండి. హాయ్ నిఖిల్ గారు. మేము ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసినామండి. మేము ఇప్పటికి చాలా ప్రాజెక్టులు చేసినాము, కానీ ఈ ప్రాజెక్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు మీరు చెప్తానే కాన్సెప్ట్ కూడా మాకు చాలా కొత్తగా అనిపించింది. ఈ హైలైట్స్ కూడా ఏంటి అనేది మీరు ఒకసారి చెప్తారా అండి? అంటే ఇన్కమ్ అంటున్నారు, మంత్లీ ఇన్కమ్ అంటున్నారు, సేంద్రియ వ్యవసాయం అంటున్నారు. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెప్పాలండి. చెప్తాను మేడం, తప్పకుండా చెప్తాను. ఇంతకు ముందు యాక్చువల్లీ O2 అనేది ఒక కొత్త కాన్సెప్ట్ మేడం. ఇది మనం స్టార్ట్ చేసి ఒక 5 years బ్యాక్ స్టార్ట్ చేసాం O2 కాన్సెప్ట్. మేము యాక్చువల్ లేఅవుట్ బిజినెస్ చేసేవాళ్ళం. లేఅవుట్ అంటే మీకు తెలిసే, మనం లేఅవుట్ చేస్తాము, దాన్ని అమ్ముతుంటాము, కొనుక్కుంటారు. అయితే మేము అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటి అంటే, ఎవరైతే మన దగ్గర ల్యాండ్ కొనుక్కున్నారో చాలా మంది కస్టమర్స్ దాన్ని ఓపెన్ గా వదిలేస్తున్నారు. మేము 2009లో అమ్మిన ల్యాండ్స్ ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. దానిలో ఏం రెవెన్యూ జనరేట్ చేయట్లేదు. సో మాకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు మనం దీన్ని ఖాళీగా పెట్టడం, దానిలో రెవెన్యూ ఎందుకు జనరేట్ చేయకూడదు. అండ్ మెయిన్ ప్రాబ్లం, ఎవరు దాన్ని కబ్జా చేయడానికి ఉండదు. మీరు 20 ఏళ్ళు ఖాళీగా వదిలేశారంటే దానికి ఖచ్చితంగా రిస్క్ అయ్యి ఉంటుంది. ఎందుకు 20 ఏళ్ళ తర్వాత ప్రాపర్టీ అనేది అప్రిషియేట్ అవుతుంది. ప్రాపర్టీ ఆల్వేస్ అప్రిషియబుల్ అసెట్. సో అప్రిషియేట్ అయినప్పుడు వేరే వాళ్ళకన్నా దాని మీద పడుతుంది. దాన్ని మనం ఎంగేజ్ చేస్తూ లాభం ఎలా ఇవ్వాలి అనేది కాన్సెప్టే O2. మీరు ఇక్కడ ల్యాండ్ కొంటే మంత్లీ ఇన్కమ్ ఇస్తామంటున్నారు కదా, అసలు అది ఓపెన్ ల్యాండ్ కి మంత్లీ ఇన్కమ్ ఎలా ఇస్తారండి? అదే మేడం, ఓపెన్ ల్యాండ్ కి మనం మంత్లీ ఇన్కమ్ ఎలా ఇస్తామంటే 100-200 గజాలు 300 గజాల్లో ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. మినిమం 600 గజాలు అంటే ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. సో ఎందుకు నేను అంటున్నా అంటే 100-200 గజాలు ఖాళీ మనం ఒక ఫామ్ హౌస్ దానిలో కట్టచ్చు. ఫామ్ హౌస్ మనం వచ్చే వాళ్ళకి రెంట్కి ఇవ్వచ్చు. సో ఆ ఫామ్ హౌస్ కట్టడానికి పెట్టుబడి మేము పెడతాం. చిన్న ల్యాండ్ తీసుకుంటే పెట్టుబడి మేము పెడతాం, ఫామ్ హౌస్ కడతాం, దాన్ని చక్కగా రెంట్కి తిప్పుతాము. వచ్చే రెంట్ని ఫిక్స్డ్ రెంట్ ఆప్షన్ ఉంది, వేరియబుల్ రెంట్ ఆప్షన్ ఉంది. ఫిక్స్డ్ రెంట్ అంటే నెలకు 35,000 34,000 అట్లా ఇచ్చేస్తాం ఎవ్రీ మంత్. స్టార్టింగ్ ఫ్రమ్ 34,000 till it goes up to 1,20,000 డిపెండ్స్ అపాన్ ద ల్యాండ్ ఏరియా. సో అది కాకుండా మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే 600 yards వాళ్ళకి అగ్రికల్చర్
agro based. We have started O2 Agronics. Okay. So O2 Agronics ఏంటంటే we are into vegetable farming, fruit farming. At the same time we are into hens, hen breeding, eggs, poultry, కౌ నుంచి వచ్చే మిల్క్ కానీ గీ కానీ ఇవన్నీ మనం ప్రొడ్యూస్ చేస్తాం. వీటినన్నిటిని మనం మళ్ళీ రీసేల్ చేస్తాం అనమాట. మీరు చెప్పిన కాన్సెప్ట్ ఇదేనా అండి? అవును మేడం. ఇప్పుడు మేము ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్, మన దగ్గర 35 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఆర్కిటెక్చర్ వచ్చి కపుల్ రూమ్ అంటాం మేము, కపుల్ సూట్ రూమ్. అయితే ఇది కపుల్ సూట్ రూమ్ లో ఏముంటదంటే ఇండోర్ పూల్ వస్తుంది, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ లాగా ఇది, ఒక ఇండోర్ పూల్ వస్తుంది, అటాచ్డ్ బెడ్రూమ్ వస్తుంది, ఒక వైడ్ హోమ్ థియేటర్ స్క్రీనింగ్ వస్తుంది, బార్ కౌంటర్ డెక్ వస్తుంది, 2 bathrooms వస్తాయి. దీన్ని మేము అఫోర్డబుల్ ప్రైస్ 6,500 రూపీస్ పర్ నైట్ ఇస్తున్నాం. సో మార్కెట్ లో ఇట్లాంటివి మినిమం 20,000 పర్ నైట్ ఛార్జ్ చేస్తారు, కానీ మేము 6,500 పర్ నైట్ ఛార్జ్ చేస్తున్నాం, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 70% డిస్కౌంట్ మార్కెట్ రేట్ తో కంపేర్ చేస్తే. ఇందులో వచ్చే ఇన్కమ్ మేమేం చేస్తామంటే, చాలా మంది మా దగ్గర 600 yards లీజ్ కి ఇచ్చిన వాళ్ళకి మేమే కన్స్ట్రక్ట్ చేస్తాము, వాళ్ళకి రెంట్ పంపిస్తాం ఫిక్స్ గా. వేరియబుల్ ప్రపోర్షన్ అయితే 70% వాళ్ళకి మేము షేర్ చేస్తాం ఎవ్రీ 15 days. సార్ నెలకు ఒకసారి మీరు రెంట్ అంటున్నారు, ఓకే అది బానే ఉంది, నాకు అర్థమైంది. కానీ ఇది 15 రోజులకు ఒకసారి రెంట్ అంటున్నారు కదా, అది మాకు అర్థం కావట్లేదు, ఒకసారి చెప్తారా అండి? ఓకే. కొంతమంది ఏమంటే మీరు రోజుకి 6,500 రెంట్ ఇస్తున్నారు, ఇప్పుడు మీకు నెలకు వస్తే మీకు మా నుంచి మీరు 1,50,000 1,80,000 సంపాదిస్తారు, మాకు 34,000 ఇస్తున్నారు అని అంటున్నారు. సో వాళ్ళకి ఏమంటే మీరు యాక్టివ్ గా ఉంటే మీరు రావచ్చు ఫామ్ కి. ది సేమ్ టైం మనం టెక్నాలజీ ప్యూర్ యూజ్ చేసుకుంటాం. మీరు చేస్తున్నా సరే మనం కెమెరాస్ పెడతాము, ఎంతమంది క్లయింట్స్ వాక్ ఇన్ అవుతున్నారు, ఎంతమంది ఎగ్జిట్ అవుతున్నారు, ఎంతమంది స్టే చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. అంటే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి. సో దానికి బుక్స్ ఆఫ్ అకౌంట్ 6 months ఒకసారి యాక్సెస్ ఇస్తాము, ఎవ్రీడే కెమెరాకి యాక్సెస్ ఇస్తాము. ఇంకొకటి ఇది కాకుండా వచ్చే రెంట్ లో 70% వాళ్ళకి రెవెన్యూ షేర్ చేస్తాం. అంటే ఈ మంత్ ఒక 15 అంటే 30 days రాలేదు, 15 days వచ్చింది అనుకోండి. సో అప్రాక్సిమేట్లీ లైక్ మనకు ఒక 90,000 రెవెన్యూ జనరేట్ అయితే దానిలో 70% వాళ్ళకి ఇచ్చేస్తాం. సార్ ఖాళీ ల్యాండ్ మీకు అప్పగిస్తే మంత్లీ రెంటల్ ఇన్కమ్ అవంతా అంటున్నారు కదా, ఓకే కన్స్ట్రక్షన్ కూడా మీరే చూసుకుంటారా? మంత్లీ రెంటల్ అంటున్నారు, కన్స్ట్రక్షన్ అవంతా ఎలా సాధ్యం అండి? మేడం ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవన్నీ ఎలా సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాంగ్ లీజ్ ఇచ్చారనుకోండి, మినిమం ఒక 5 years లీజ్ ఇస్తే కన్స్ట్రక్షన్ డబ్బులు మేమే పెట్టుకుంటాం. వచ్చిన దానిలో వేరియబుల్ ఇంత మీకు 70%, మేము 30% తీసుకుంటాం, కానీ లాంగ్ లీజ్ ఇవ్వాలి. కొంతమంది లాంగ్ లీజ్ ఇవ్వడానికి ఇష్టపడరు, మా భూమి మీకు 5 ఏళ్ళు 7 ఏళ్ళు మేము ఎందుకు ఇవ్వాలి అంటే. అట్లాంటి టైంలో 2 years నాకు లీజ్ ఇచ్చారు అనుకోండి, నేను పెట్టుబడి పెట్టి నేను అంత చేయలేను. సో ఎవరైతే ఫిక్స్డ్ రెంట్ తీసుకున్నారో, ఇప్పుడు 2 years లీజ్ తీసుకున్నారో, మా ఆర్కిటెక్చర్ కూడా చాలా మందికి నచ్చదు. మేము మాకు ఒక ఆలోచన ఉంది, 2 years అవుతుంది 3 years అవుతుంది మేము ఉంచుకుంటాము, సో మేము కట్టిస్తాము, దానికి మీరు ఇంత ఫిక్స్డ్ రెంట్ ఇవ్వండి అంటారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా 1 year 2 years, ఇప్పుడు ఫిక్స్డ్ రెంట్ ఇవ్వమంటే నాకు 2 years లీజ్ ఇచ్చినా ఓకే, నో ప్రాబ్లం. కానీ నేను లాంగ్ లీజ్ తీసుకున్నప్పుడు అయితే మటుకి నేను కట్టుకుంటాను వేరియబుల్ రెంట్ ఆప్షన్. మీకు అర్థమైందా? మేము పెట్టిన పెట్టుబడి మాకు రావాలి. 2-3 ఏళ్ళు మేము తీయలేము. లాంగ్ లీజ్ ఇస్తే మాకు కూడా కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఫామ్ హౌస్ రెంటల్ ఇన్కమ్ ఇవంతా మీరు చెప్పినారు, నాకు బాగానే అర్థమైంది. ఇంకా వేరేవి కూడా ఉన్నాయని అన్నారు కదా, అవి కూడా ఒకసారి చెప్తారా? చెప్తాను మేడం, చూపిస్తారా? ఇప్పుడు మీరు చూసుకుంటే 600 yards ప్లాట్ మేడం ఇది. దీనిలో మనం ఆల్రెడీ ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినాం. బ్యాక్ యార్డ్ లో మనం ఏం చేసినాం అంటే, ఎట్లా ప్లాన్ చేసినాం అంటే, ఒక సైడ్ వెజిటేబుల్స్, ఒక సైడ్ పౌల్ట్రీ, ఒక సైడ్ లేయర్స్, ఎగ్ లేయర్స్ వచ్చేటట్టు, ఇంకొక సైడ్ మొత్తం ఇక్కడంతా ఫ్రూట్ ప్లాంటేషన్ చేసినాం. ఇక్కడ మీకు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయంటే, ఒక 12 types ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 types ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి, జామకాయ, గవా, మళ్ళీ మీకు పనసకాయ చెట్టు, సపోటా, అంజీర్, ఉసిరికాయ, లెమన్స్, ఇంకా మీకు ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి ఇక్కడ. మీకు నుంచి ఆవుల నుంచి వీటి నుంచి ప్రొటెక్ట్ చేయాలి. సో అందుకని వాటిని కూడా మేము సెక్యూర్ గా చేసినాం. సో వీటన్నిటికీ మనం ఎట్లాంటి, ఇప్పుడు ఆవుల నుంచి వచ్చేది ఏదైతే ఉందో వాటి కౌడంగ్ కానీ వాటితోనే మనం వీటిని ఆర్గానిక్ గా పండిస్తున్నాం. ఇప్పుడు వీటిని ఎందుకు ఇట్లా మేము చేసామంటే, కొన్ని ఐడెంటిఫై చేస్తాం, వాటికి కొన్ని డిజీజ్ ఉందంటే వీటిలో వేసి కేజీలో వేసి పెడతాం, వీటికి ట్రీట్మెంట్ నడుస్తుంది. మిగతాని ఫ్రీ రేంజ్ బర్డ్స్, నైట్ అయితే అవి షెల్టర్ కి వచ్చేస్తాయి. కానీ ఏవైతే కొంచెం డిజీజ్డ్ అనిపించిన ట్రీట్మెంట్ లో ఉన్నా సరే వాటికి కేజ్ చేస్తాం. చాలా కాస్ట్లీ అది 50,000 60,000 ఉంటుంది అది అప్రాక్సిమేట్లీ. చాలా ఎక్స్పెన్సివ్. వాటికి ఇచ్చే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. వీటి మీద వచ్చే ఇన్కమ్ ఎట్లా ఉంటుందంటే, ఇది ఎవ్రీ మంత్ మనం డిస్ట్రిబ్యూట్ చేయలేము. ఇవి ఫ్రూట్స్ అనేది ఇయర్లీ ఒక్కసారి వస్తుంది ఇన్కమ్, దాన్ని మేము బోనస్ లాగా ఇచ్చేస్తాం మన కస్టమర్లకి. మేము 42 stays ఇస్తాం ఎవ్రీ ఇయర్, ఫ్రీగా 42 stays ఉండొచ్చు. సో ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం వీటిని యూజ్ చేసుకుంటే మాకు హ్యాపీ. ఓకే అండి, వాళ్ళు ఇక్కడ తీసుకుంటే వీక్లీ వన్స్ వచ్చి స్పెండ్ చేయొచ్చు, అలాగే ఇన్కమ్ కూడా వస్తుంది. చాలా బాగుందండి. సార్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ అంటున్నారు, సో మేము చాలా ప్రాజెక్టులు చేసినాం, అలా చాలా మంది చెప్పినారు. ఒక 2-3 months అట్లా రెంటల్ ఇన్కమ్ ఇచ్చి కూడా తర్వాత బోర్డులు తిప్పేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కస్టమర్స్ అయినా ఇక్కడ కొనే వాళ్ళైనా మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఫస్ట్ థింగ్ మేడం, మనం చెప్పిన ఫిక్స్డ్ రెంట్ కాన్సెప్ట్ లో మేము ఇప్పుడు ఫిక్స్డ్ రెంట్ అంటే మనకి షార్ట్ టర్మ్ లీజ్ ఇస్తారు, 2 years లీజ్ పీరియడ్ ఇచ్చారు అనుకోండి మినిమం, వాళ్ళకి 2 years కంప్లీట్ గా పీడీసీలు ఇచ్చేస్తాం, పోస్ట్ డేటెడ్ చెక్స్. అలాంటి కంపెనీ ఇప్పుడు దాకా మీరు ఇండియా మొత్తంలో చూసి ఉండరు.
ఫ్లెక్స్ 24కి 24 పీటీస్ ఇస్తాం. ఎందుకు రీజన్ ఏంటి అంటే అది అంత చిన్న విషయం కాదు. అవును ఒకటి మీరు బెంగళూరులో వేసుకోవచ్చు, ఒకటి ఢిల్లీలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఏది ఫెయిల్ అయినా కంపెనీకి బ్యాడ్ నేమ్, ఏది ఫెయిల్ అయినా కంపెనీ అన్ని స్టేట్స్ తిరగాలి. అవును. సో ఇలాంటిది మీరు ఎక్కడ చూసుండరు. ఇది ఒక టైప్ ఆఫ్ భరోసా మేము ఇచ్చేది. ప్రాజెక్ట్ అయితే చాలా ప్రీమియం గా ఉంది సార్, చాలా బాగుంది. మేము మొత్తం కూడా చూసినాము. థ్యాంక్ యూ. ధర ఎలా ఉంటుందండి? మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుందా అండి? తప్పకుండా ఇది చేసిందే మిడిల్ క్లాస్ వాళ్ళకి మేడం. యాక్చువల్లీ ఈవెన్ మేము కూడా మిడిల్ క్లాసే. ఓకే మేము అక్కడ నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసు మిడిల్ క్లాస్ కష్టాలు అవును. ఏంటి, మేము ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ మాకు అనుభవం ఉంది. ఓకే సో నేను దీనిలో చెప్పేది ఏంటంటే మేము గజం 7,500 నుంచి స్టార్టింగ్ పెట్టినాం ఇక్కడ. ఓకే మేము 13 యాక్టివ్ వెంచర్స్ ఉన్నాయి. అన్ని వెంచర్స్ ఇలానే ఉంటాయి. 6,500 ఉంది, 7,500 ఉంది, 8,500, అన్ని మిడిల్ క్లాస్ రేట్లే. ఓకే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ మీకు 35 lakhs నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ ఉంది. ఓకే ఇప్పుడు మీరు సిటీలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకోండి మేడం, ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొంటే మీకు 20,000 కూడా రెంట్ రావట్లేదు ఇవాళ రేపు. అవును. మేము 35 లక్షలు 40 లక్షల్లోనే నెలకు 30-35 రెవెన్యూ వచ్చే ఒక ఇన్కమ్ ప్లాన్ సెట్ చేసినాం. ఇంకోటి ల్యాండ్ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్. అవును బిల్డింగ్ అనేది డిప్రిషియబుల్ సార్, ల్యాండ్ అనేది అప్రిషియబుల్. ఎంతమంది అన్న కోట్లు సంపాదించిన ల్యాండ్ అవును. బ్యాంక్ ఉన్న వాళ్ళే. అవును మీరు ఆలోచిస్తే అవును ఎవరైతే అపార్ట్మెంట్ కొనుక్కున్నారో వాళ్ళకి ఎవరికి నిష్పత్తి రాలేదు. అవును. ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. కానీ అంతే. ఇలాంటి వెంచర్ మనం ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ కానివ్వండి, ఏదన్నా ఒక డిటిసిపి లేఅవుట్లు కానివ్వండి, వాటిని ఎలా ప్లాన్ చేయాలనేది మా కంపెనీ ఓకే అందుబాటులో ఉంచి అందుబాటు ధరల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే గజం 7,500 ఈ మంత్లీ venture, ఈ ఇన్కమ్. ఓకే ఇంకా మంత్లీ ఇన్కమ్ చాలా బాగుందండి. ఇది అందరికి రీచ్ అవ్వాలి, ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే తొందరగా రీచ్ అవ్వాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. ప్రాజెక్ట్ మొత్తము కూడా చూసారు కదండి, ఇన్ని లాభాలు ఉన్న ప్రాజెక్టు ఇలాంటిది దొరకాలంటే చాలా తక్కువ ఉంటాయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి. మరిన్ని వివరాలకు మీకు స్క్రీన్ మీద డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబర్ ఇస్తున్నానండి. మీరు ఏ టైంలో అయినా కావచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.